ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సార్, ఇంత మంచి ఆర్టిస్ట్ మీరు తెలుగులో ఇప్పుడు చాలా మంది మీ తమిళ నుంచి విలన్స్ వస్తున్నారు. సముద్రకని గారు కావచ్చు, సూర్య గారు కావచ్చు. ఎందుకు పార్థిబన్ గారు, ఐలితూరన్ యుగానికి ఒక్కడు అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయినా కానీ తర్వాత తెలుగు డైరెక్టర్స్ పిలవట్లేదా, లేకపోతే మీకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదా? ఎందుకంటే ఇక్కడ బిజీ. నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేసినప్పుడు, అరవాన్లో పిక్చర్, తమిళ్లో పిక్చర్ డైరెక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 1.5 years ఐ వోంట్ యాక్సెప్ట్ ఎనీ అదర్ ఫిల్మ్స్. ఓకే, జనరలీ తమిళ్లో కూడా ఏ పిక్చర్ చేయను. బికాస్ నేను డైరెక్ట్ చేసినప్పుడు మై కాన్సన్ట్రేషన్ విల్ బి ఓన్లీ ఆన్ దట్. ఓకే. సో ఎవ్రీ 1 year ఆఫ్ 6 months లో స్టార్టింగ్ మై ఓన్ డైరెక్షన్ ప్రొడక్షన్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అదర్ ఫిల్మ్స్. ఓకే. నవ్ ఐఎమ్ రెడీ, నవ్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఓకే, ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు కంటిన్యూగా. అవును. సో రీసెంట్ గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1, 2 మేమందరం అయితే చూసి ఎంజాయ్ చేసాం. మళ్ళీ మా యుగానికి ఒక్కడు, మా పార్థిబన్ గారు కనిపించారు అని చెప్పేసి. సో మీరు చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే? నేను డైరెక్ట్ చేసిందా? డైరెక్ట్ చేసింది. నేను చేయబోయే సినిమా. ఇన్ని సినిమాలు ఇంత కష్టపడి అన్ని రిలీజ్ అయింది కదా. ఇప్పుడు నేను చెప్పేది ఆడియన్స్ కి ఏం ఇంట్రెస్ట్ ఉండాలంటే, ఓ నెక్స్ట్ పిక్చర్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్. సో అదిదా నాతో ప్రమోషన్. అక్కడ ఇప్పుడే నా యూస్ చేస్తాను ప్రమోషన్. సో ఇప్పుడున్న జనరేషన్ మైండ్ లో పెట్టుకొని కథలు రాస్తుంటారా? ఇప్పుడు యంగ్ బ్లడ్ ఎలా ఉన్నారు? ఈవెన్ ఈ ఒత్త సెరుపు కూడా యంగ్స్టర్స్ దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నా WCC ఉమెన్స్ కాలేజ్ పోయి ఉంటుంది, అందరూ షౌట్ చేసేదే ఒత్త సెరుపు అనేసి. ఓకే. అలాంటి ఒక, బట్ ఇది రిలీజ్ అయ్యేప్పుడు లేదు, కొంచెం లేట్ కదా దాన్ని రిసీవ్ చేస్తారు. మీరు పొయిట్రీస్ కూడా చాలా బాగా చెప్తారు. ఏదైనా మా గురించి మాకు ఒకటి తమిళ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓన్లీ 2 words లో మరకత్తాన్ నిனைக்கிறேன். ఓకే. మరకత్తాన్ నిனைக்கிறேன். తెలుగులో ఏం చెప్తారు? మరకత్తాన్ నిனைக்கிறேன். మర్చిపోతాం అనుకుంటున్నాను. నిனைக்கிறேன் అంటే ఐఎమ్ థింకింగ్, అదే ఆలోచిస్తాను. దాంట్లో ఏమంటే తమిళ్ల మరకత్తాన్ వర్డ్ ఎక్స్ట్రీమ్ లాంగ్, నిனைக்கிறேன் దట్ ఈస్ ఐఎమ్ థింకింగ్ అబౌట్. నేను అనుకోలేదు, నేను అనుకుంటాను. దట్ ఈస్ నేను నిన్ను మర్చిపోవాలని అనుకుంటాను. నేను నిన్ను మర్చిపోవాలనేసి థింక్ చేస్తాను. నేను మర్చిపోవాలనేసి థింక్ చేస్తాను అంటే నేను నిన్ను థింక్ చేస్తాను అంతే. புரியுதா? மறக்கத்தான் நினைக்கிறேன் అంటే நினைக்கிறேன். ఓకే. ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ, మరకరతుకాగ నేను నిனைக்கிறேன். ఓకే. అదే డైలాగా? ఇదే ఒక పోయం ఇది. అంత సింపుల్ అది. దేర్ ఆర్ 2 extreme words. మరక అనేది మర్చిపోయేది. విதை ముளைக்க నీర్ నిలం ఒళి ఎల్లాం வேண்டும். విதை అంటే సీడ్. విதை ముளைக்க నీర్ నిలం ఒళి ఎల్లాం வேண்டும். వాటర్ కావాలి, సన్ కావాలి, మంచి శాండ్ సాయిల్ కావాలి. కవిதை ముளைக்க நீ போதும் எனக்கு. ఓకే. విதை ముளைக்க నీర్ నిలం ఒళి ఎల్లాం வேண்டும். ఓకే. కవిதை ముளைக்க நீ போதும் எனக்கு. ఓకే. నాకు పోయం రాను, నువ్వు మట్టు చాలు. ఓ ఇంత కావాల్సలేదు. ఓ సో డైలాగ్ ఒక బుక్ రాసి ఉంటాను నేను. కర్ణానిధి గారు ఒకటి మీరు లాంచ్ చేశారు కదా, తిరుక్కల్. డైలాగ్ చెప్పడంలో మీకు మీరే కింగ్ సార్. స్టేజ్ మీద అందరు అలా చూస్తారు మీరు డైలాగ్ చెప్తుంటే. మాకోసం ఒక డైలాగ్ చెప్పరా? నేను అయోగ్య అని ఒక ఫిల్మ్, యాక్చువల్ గా అది వచ్చి నాతో ఉళ్ళే వెళ్ళి అని ఒక ఫిల్మ్ లో ఉండి వచ్చిన ఫిల్మ్ దా. తెలుగులో అది ఏం తెలియదు నాకు, ఏం పడం తెలియదు నాకు. అది తమిళ్లో విశాల్ యాక్ట్ చేసి అయోగ్య అని వచ్చింది. దాంట్లో ఒక ఎమోషనల్ సీరియస్ డైలాగ్ KS రవికుమార్ వచ్చి నాతో మాట్లాడేసిపోతారు ఎమోషనల్ గా. దానికి నేను సడన్ గా ఆన్ ద స్పాట్ చెప్పింది, ఇది ఎవరు రాసి ఇచ్చిన డైలాగ్ రా, దాన్ని ఇప్పుడు ఇట్ట మాట్లాడేసిపోతాడు వాడు. అర్థమైందా? వాడు ఎమోషనల్ గా మాట్లాడేసిపోయిందని. ఇది యారు எழுதி கொடுத்த డైలాగ్ రా, అది ఇప్పుడు எழுதிட்டு போறான், ఇప్పుడు పేస్ట్ పోరా అంటే ఇది ఎవరు రాసి ఇచ్చిన డైలాగ్ రా, దాన్ని ఎంతో మోసంగా మాట్లాడేసిపోతాడు నెక్స్ట్ చెప్తాను. అది ఇప్పుడు వైరల్ గా పోతుంది తమిళ్లో. ఏదైనా ఓల్డ్ శివాజీ గణేశన్ డైలాగ్ ని వేసి ఇమీడియట్ గా నేను వచ్చి దీన్ని మాట్లాడతాను ఇప్పుడు. తెలుగులో మీకు ఇష్టమైన యాక్టర్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్, వీళ్ళతో డైరెక్ట్ చేయాలి లేకపోతే వీళ్ళతో యాక్ట్ చేయాలి? ఐఎమ్ నాట్ ఫ్యాన్. నేను వచ్చి ఇక్కడ ఏది మంచిది ఉందో అక్కడ అల్లు అర్జున్ గారి దగ్గర ఏం స్పెషల్, ఇక్కడ వీళ్ళ దగ్గర ఏం స్పెషల్, చరణ్ దగ్గర ఏం స్పెషల్, విజయ్ దేవరకొండ దగ్గర ఏం స్పెషల్, అలాంటి ప్రభాస్ దగ్గర ఏం స్పెషల్. ఓకే, అలా తీసుకుంటారు. అవును, అంతే. సో ఒకళ్ళంటూ ఫ్యాన్ లేరు. సో తెలుగులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు ఒక డైరెక్ట్ చేస్తారు, మీరు చెప్పే నేమ్స్ ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ? నిజంగానే అందరితో నాకు నేను ఏదైనా ఒక పిక్చర్ చూసినప్పుడు ఇలాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర ఉంది, మనం చేయవచ్చు. బట్ నన్ను అప్రోచ్ చేస్తే నేను చేయబడుతున్నాను. అదిదా ప్రాబ్లం. ఇప్పుడు నన్ను అందరికి తెలుసు, వాళ్ళు ఎవరైనా ట్రై చేసినారంటే డెఫినెట్ గా ఐ కెన్
గో అండ్ టెల్ దమ్ ఓకే. ఒక మంచి స్క్రిప్ట్ చెప్పవచ్చు. బట్ తెలుగులో I'm మీరు expecting that. డైరెక్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా, యాక్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా? నాకు ఇష్టం డైరెక్షన్, డైరెక్షన్, బట్ నాకు వచ్చే ఛాన్సెస్ అంతా యాక్టింగ్. యాక్టింగ్. సో ఇప్పటికి మన యాక్టింగ్ లో స్టార్ట్ చేసి ఓకే. అసలు ఎప్పుడైనా మన పైన ఒక కాన్ఫిడెన్స్ వచ్చేప్పుడు మనం డైరెక్ట్ చేస్తాం. తెలుగులో ఇష్టమైన డైరెక్టర్? కృష్ణవంశీ. కృష్ణవంశీ. నేను ఒక పిక్చర్ చేశాను, అంతపురం. ఓకే. అంతపురం వచ్చి అరవంలోనే చేసిన తమిళ్లో. ఓకే. జగపతి గారు చేసిన క్యారెక్టర్ నేను చేసిన. ఓ సూపర్. సో నాకు ఫస్ట్ తెలిసిన డైరెక్టర్ కృష్ణవంశీ ఈజ్ ఫ్యాబులస్. ఓకే. ఐ లవ్ హిమ్. సో రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాను నేను ఒక 1 month. నైస్ పర్సన్. సో అందరు హీరోయిన్ ఆయన లవ్ చేస్తారు, బికాస్ నేనే లవ్ చేస్తాను కదా. రమ్య గారు లవ్ చేసింది పెద్ద విషయం. సార్ ఏ హీరోయిన్ టాలెంటెడ్ సార్ కాదు ఎంత అందంగా ఉంటారు, ఏ హీరోయిన్ ప్రపోజ్ చేయలేదని ఆఫ్టర్ అంటే ఇంకా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, ప్లీజ్ మ్యారీ మీ. ప్రపోజల్స్, లవ్ అఫైర్స్ అదంతా లేకుండా జీవితమే లేదు. ఓకే. నేను బుక్ రాశాను, ఆ బుక్ వచ్చి కిరుకల్గడ్, మీనింగ్ స్క్రిబ్లింగ్. నాతో నెక్స్ట్ బుక్ నేమ్ వచ్చి వడినడుగా కాదల్ పూకం. అంటే ఎవ్రీ మూమెంట్ దేర్ విల్ బి ఎ బ్లాసమ్ ఆఫ్ లవ్. అమ్మాయిలు భయపడతారంట మీతో మాట్లాడటానికి, ఏం తెలియదు నాకు. ఎవరు చెప్పారు? లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి పార్థిబన్ గారు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ కాబట్టి తెలుగు ప్రేక్షకుల ప్రేమ చాలానే పొందారు మీరు, సినిమాలు తక్కువ చేసినా గానీ. ఏం చెప్పాలనుకుంటున్నారు? 89 లో నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది. ఓకే, ఇప్పుడునే ఐఎమ్ లైక్ ఒక యంగ్స్టర్ లాగా ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు రీచ్ ద పీక్. ఓకే. అది స్టిల్ ఆల్రెడీ పీక్ నా అదిదా. మీరు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఒక పీక్ తెలుస్తుంది, ఒక పీక్ నుంచి చూసినప్పుడు అక్కడ ఇంకొక పీక్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అప్పుడు చూస్తే సూపర్ స్టార్ వేరేం లేదు కదా, బట్ స్టిల్ రజనీ సార్ చూడండి ఏమో ఇటు ట్రై చేసినదనే ఉంటారు. ఓకే. సో అది డోంట్ స్టాప్. ఓకే. లైక్ దట్. సో ఇప్పుడు సుమన్ టీవీ నన్ను ఇంటర్వ్యూ చేసేది మేబీ 25 లో నేను 2-3 తెలుగు ఫిల్మ్స్ యాక్ట్ చేయవచ్చును, 26 లో నేను తెలుగు ఫిల్మ్ డైరెక్ట్ చేయవచ్చును. సో అలాంటి మంచి విషయాలు. 25 లో పవన్ కళ్యాణ్ గారు పార్థిబన్ గారు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది, అండ్ తెలుగులో యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు సార్ ఇంకా. బట్ మన తెలుగు డైరెక్టర్స్ పార్థిబన్ సార్ సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈయన్ని ఎలాంటి క్యారెక్టర్స్ కి ఉపయోగించుకుంటే మనకి స్క్రీన్ కి పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి, అండ్ డెఫినెట్ గా పిలుస్తారు సార్. మా వాళ్ళు చాలా ఇష్టపడతారు మిమ్మల్ని. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్ మిడిల్ లో మిమ్మల్ని. రీసెంట్ గా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.